హాయ్ అండి, వెల్కమ్ టు దీపికాస్ కిచెన్ అండి. ఈరోజండి మా ఊళ్ళోని బాపనంపల్లి తీర్థం జరుగుతుందండి. అమ్మవారికి అందరూ బూరె క్షీరాన్నం గట్రా నైవేద్యం కింద పెట్టుకుంటామండి. నాకు బూరె వేయటం రాదండి, అందు గురించి తీయ పొణుకు అదే బెల్లం వేసి పొణుకులా చేస్తారండి. అది చాలా బాగుంటుంది. అది కూడాను నేను అది చేద్దామనేసి పొద్దున్నే లేచిన వెంటనే ముందు పప్పు నానబెట్టేశారండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానండి. ఇదిగోండి మినపప్పు అండి, మినపప్పుతో పాటు ఇంకా బియ్యం కూడా కలిపి నానబెట్టానండి. అంటే ఒక గ్లాసుడు మినపప్పు తీసుకుంటే అండి, దీంట్లో ఒక గ్లాసుడు మినపప్పు తీసుకుంటే దీంట్లో ఒక సగం లోపే అండి ఇంత బియ్యం వేసుకుని నానబెట్టుకోవాలండి. రెండు కలిపి నానబెట్టేసాను. ఇదిగోండి బెల్లం కూడా ఆల్రెడీ కూరేసి ఉంచుకున్నానండి. ఇదిగోండి ఇది బాగా నానాలి. నానిన తర్వాత దీన్ని గ్రైండర్లో వేసి రుబ్బి, ఇది బాగా నలిగేటప్పుడు బెల్లం కూడా వేసి రుబ్బేస్తానండి. గ్రైండర్లో రుబ్బుకుంటే బాగుంటాయండి, పొడుకులు చాలా బాగుంటాయండి. అందరూ బూరేసి పెడుతుంటారు ఎక్కువ, నాకు బూరి రాదు. అందు గురించి ఈ బెల్లం పొడుకులు వేద్దామనేసి అండి. వేసాక మళ్ళీ చూపిస్తానండి మీకు. ఇదిగోండి పొడుకులకి గ్రైండర్లో వేసాను కదండి పప్పు, ఇలా రుబ్బుకోవాలండి. దీంట్లోనే బెల్లం కూడా వేసి రుబ్బేసాను. ఇలా ఉండాలండి. బాగా పలుచగా వాటర్ గట్టి ఎక్కువ వేసేయకూడదండి, ఎక్కువ వేసేస్తే మళ్ళీ పొడుకుల కింద రావన్నమాట అండి. ఇదిగోండి రుబ్బిన పిండి ఆయిల్ పెట్టాను, వేస్తున్నానండి. చూడండి చాలా బాగుంటాయండి. తీ పొడుకులు అంటారు వీటిని. చాలా టేస్ట్గా ఉంటాయండి, కమ్మగాను. మన ఇష్టం అండి, మనం తీపి ఎక్కువ కావాలనుకుంటే కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. మా ఊళ్ళో తీర్థం కదండి, బాపనంపల్లి తీర్థం కదా, నైవేద్యం కింద పెడుతున్నాం అన్నమాట అండి. మామూలుగా అయితే బూరెలు కట్టేస్తారండి, బూరెలు వేయటం నాకు రాదు. అది గురించి పొడికేసి పెడుతున్నాను. కొంచెం మంది క్షీరాన్నం అలా కూడా పెడతారు. ఇది బాగుంటుందండి, ఇది కూడాను చాలా బాగుంటుంది. ఇది గ్రైండ్ చేసేటప్పుడే దాంట్లోనే బెల్లం వేసేసుకుంటే బాగా కలుస్తుందండి. ఇదిగోండి ఇవి వేగాలండి బాగాను. ఇవ్వండి తీసినవి, ఇవ్వండి చాలా బాగుంటాయండి. ఇది తీసి చూపి, మధ్యలో ఇరుస్తాం ఒకటి ఒకటి నచ్చి చూపించు. ఇదిగోండి ఇలాగా మా ఊర్లోనూ బాపనంపల్లి తీర్థం అయితే ఇలాగ పొగేసుకుంటామండి. ఇలా పెట్టుకుని గోడకి పొడుక్కుని తీసాను కదండి, తీ పొడికి వేసాను కదా, ఇలాగే పెట్టుకుంటాం. చిన్నప్పుడైతే మా నాన్నమ్మ వాళ్ళ ఆడపడిచి ఉండేదండి ఒక ఆవిడ, అమ్మమ్మ అనేవాళ్ళం మేము. ఆవిడ వేసేదండి బూర్లు గట్ట బాగా వేసేది, బూర్లు వేసి పెట్టుకునేవాళ్ళు. నాకు ఆ బూర వేయటం రాదు, అందు గురించి పొడికేసి పెడుతున్నాను. ఎంత నా రోజులే బాగుంటాయి కదండి, గుర్తు వచ్చినప్పుడల్లా చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఇప్పుడు అంతా బిజీ అంతే కదండి. ఇవ్వండి చాలా బాగుంటాయండి, ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. తల్లికి ఇలాగా పెట్టుకుంటామండి మేము. బాబులం తల్లికి ఇలా పొగేసుకొని పానకం పెట్టుకుంటామండి. పచ్చనాకులో పెట్టుకోవాలంటారు కదా, అందు గురించి అని ఇలాగ పెట్టుకున్నామండి. ఓకేనండి, నచ్చిందండి మీకు? ఇలాగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.